హాయ్ అండి, ఈరోజు వీడియోలో మిల్లెట్స్ తో హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇందుకోసం ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు రాగులు వేసుకోవాలి, అలాగే ఒక కప్పు మినపగుండ్లు వేసుకోవాలి, అలాగే ఒక కప్పు పచ్చిశనగపప్పు వేసుకొని, ఒక కప్పు రాగులు వేసుకొని, ఒక 2 టేబుల్ స్పూన్ల మెంతులు వేసుకొని, ఒక 2 కప్స్ బియ్యాన్ని వేసుకొని, ఇప్పుడు ఇందులోకి కొన్ని వాటర్ పోసుకొని వీటన్నిటిని శుభ్రంగా బాగా కడుక్కోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా కింద నుంచి పై వరకు బాగా మిక్స్ చేసుకుంటూ ఈ పప్పు దినుసుల్ని బాగా వాష్ చేసుకోవాలి. వాటర్ చూసారు కదా ఎంత మురికిగా ఉన్నాయో. ఇప్పుడు ఈ వాటర్ అనేది వైట్ కలర్ లో వచ్చేంత వరకు 3-4 టైమ్స్ బాగా వాష్ చేసుకొని ఇందులోకి కొన్ని వాటర్ పోసుకొని ఒక 4 to 5 అవర్స్ నాననివ్వాలి. నేనైతే ఇక్కడ ఒక 6 అవర్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఈ పప్పు దినుసులు అనేవి చాలా బాగా నానిపోయాయి కదా. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ పప్పు దినుసులని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇందులోకి కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. మీరు పిండిని పట్టుకొని చూస్తే ఇలా రబ్ చేశారంటే చేతికి స్మూత్ టెక్చర్ లెక్క వస్తేనే పిండి అనేది బాగా పులుస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండిని ఓవర్ నైట్ వదిలేయాలి. ఇలా చేయటం వల్ల పిండి అనేది బాగా పులుస్తుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఓవర్ నైట్ తర్వాత చూసారు కదా పిండి ఈ విధంగా బాగా పులుస్తుంది. ఇప్పుడు ఈ పిండిని ఒకసారి అంతా బాగా కలుపుకొని వేరొక బౌల్లోకి మీకు ఎంత క్వాంటిటీ అయితే సరిపోతుందో అంత పిండి తీసుకొని ఇందులోకి సరిపడా సాల్ట్ వేసుకొని ఒక చిన్న గ్లాస్తో కొన్ని వాటర్ పోసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది ఇలా వస్తే సరిపోతుందండి. మరీ థిక్ కన్సిస్టెన్సీ కాకుండా మరీ లూజ్ కన్సిస్టెన్సీ కాకుండా ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు దోశలు వేసుకోవటమే. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొంచెం వాటర్ని పోసుకొని ఏదైనా టిష్యూతో కానీ క్లాత్తో కానీ ఇలా నీట్గా క్లీన్ చేసుకోవాలి ప్యాన్ని. తర్వాత కొద్దిగా పిండిని తీసుకొని దోశ పెనం మీద వేసుకొని ఈ విధంగా స్లోగా దోశలు వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని చుట్టూరు ఆయిల్ వేసుకొని దోశని బాగా ఫ్రై చేసుకోవాలి. మీరు కంప్లీట్గా దోశ బాగా కాలిన తర్వాత తీసుకోవాలండి. పచ్చిగా ఉన్నప్పుడు తీస్తే దోశ అనేది విరిగిపోతుంది. చూసారు కదా ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత దోశని తీసేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ దోశ కూడా వేసి చూపిస్తున్నాను చూడండి. ఇంకొక గరిటె పిండిని తీసుకొని ఈ విధంగా పెంక మీద వేసుకొని స్లోగా ఇలా తిప్పుకున్నారంటే దోశ అనేది బాగా కాలుతుంది. మీకు పలుచగా కావాలంటే పలుచగా వేసుకోవచ్చు, అలాగే సాఫ్ట్గా కావాలంటే మందంగా అయినా వేసుకొని అటు ఇటు రెండు వైపులా బాగా కాల్చుకోవాలి దోశని. ఇలా కాలిన తర్వాత పక్కకు తీసేసుకోవాలి. అంతే అండి, సింపుల్గా మిల్లెట్ దోశ ఎలా చేయాలో చూపించాను కదా. అలాగే ఉదయాన్నే హడావుడి లేకుండా పల్లీతో ప్రీమిక్స్ పౌడర్ని ఎలా చేసుకోవాలో చూపించాను. ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో కూడా చెక్ చేయండి. ఇంకా దోశ విషయానికి వస్తే దోశ అయితే చాలా సాఫ్ట్గా స్పాంజీగా ఉందండి. తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.